స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా శ్రద్ధగా పూర్తిగా చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు దీనిలో ఉంటాయి. మన పిల్లలందరినీ కూడా మన చిన్నప్పటి నుంచి ఐఐటి ఎన్ఐటి బిట్స్ లాంటి వాటిలో సీట్ తెచ్చుకోవాలని చెప్పి మనం ఎంకరేజ్ చేస్తుంటాం. మీ పిల్లలకు ఐఐటి ఎన్ఐటిలో సీట్ తెచ్చుకునే సామర్థ్యం ఉన్నా తప్పనిసరిగా మరికొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేయాలి. రేపు పొద్దున ఎగ్జామ్ టైంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనం ముందుగా చెప్పలేం. కాబట్టి ప్రతి ఇంటర్ విద్యార్థి ఎంపీసీ బైపీసీ తప్పనిసరిగా రాయవలసినటువంటి 11-12 ఎగ్జామ్స్ గురించి వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాం. దానిలో చాలామందికి తెలియని ఒక అద్భుతమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీనిలో కనీసం ఒక 4 నుంచి 7 వరకు మీ అవసరాన్ని బట్టి మీ స్టాండర్డ్ని బట్టి మీకు జేఈలో వస్తున్నటువంటి మార్క్ టెస్ట్లో వస్తున్నటువంటి మార్కులను బట్టి తప్పనిసరిగా అప్లై చేయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే అందరూ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది మిత్రులారా. కాబట్టి వీడియో మొత్తం చాలా జాగ్రత్తగా చూడండి, చివరి వరకు చూడండి. ఎవరికి తెలియని ఒక అద్భుతమైనటువంటి కెరీర్ ఉండి చాలా తక్కువ ఫీ తోటి కోర్సు పూర్తి చేసి గ్యారంటీ ప్లేస్మెంట్ ఉండేటువంటి కొన్ని కొత్త ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా ఎంపీసీ బైపీసీ వాళ్ళకు తెలియబోతున్నాము. దీనిలో కొన్ని ఎంబీసీ సిఈసీ వాళ్ళకి సంబంధించిన సమాచారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చివరకు చూడండి. మీకు ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో, కాలేజీల విషయంలో, ఎంట్రన్స్ విషయంలో, అడ్మిషన్ల విషయంలో, కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ రీసెర్చ్ టీం పనిచేస్తుంది. దానికోసం 92561992 నెంబర్కి ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇయర్ లాంగ్ మీకు ఫ్రీ గైడెన్స్, వెబ్ ఆప్షన్స్ అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈ మెయిన్, ఇది ఎంపీసీలో రాసిన విషయం తెలిసిందే. ఇది అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఎగ్జామినేషన్. ఇది ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలతో పాటు జేఈ అడ్వాన్స్ రాస్తే ఐఐటీలో కూడా అడ్మిషన్ వస్తుంది. దీనివల్ల ఇవి కాక దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు జేఈ మెయిన్ ఆధారంగా మీకు సీట్స్ ఇస్తున్నాయి. ఉదాహరణకు బెంగళూరులోని ప్రెస్ కాలేజ్ కావచ్చు, శస్త్ర కాలేజ్ కావచ్చు, అమృత యూనివర్సిటీ కావచ్చు, ఎంసెట్లో బీ కేటగిరీ కావచ్చు, ఇంకా అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ యూనివర్సిటీస్ కానీ జేఈ మెయిన్ ఆధారంగా సీట్లు ఇస్తున్నాయి. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్. సో బైపీసీ వాళ్ళకి నీట్ రావు, ఎంపీసీ వాళ్ళకు జేఈ మెయిన్ అలాంటిది. సో ఇది ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. దీనిలో బీటెక్, బీఈ, కొన్ని కాలేజీలు బీఈఆర్ కూడా అంటుంటాయి, బీఆర్క్, బీ ప్లానింగ్, ఇవన్నీ కూడా జేఈ మెయిన్ ఎగ్జామ్ ద్వారా మీకు అడ్మిషన్ వస్తుంటాయి. ఇది November 24th రోజు దీని నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ సెషన్ 1 November December నోటిఫికేషన్ వస్తుంది, సెషన్ 2 February వస్తుంది. సో జనవరిలో ఒక సెషన్ ఉంటుంది, ఏప్రిల్ ఒక సెషన్ ఉంటుంది, ఫిబ్రవరి ఏప్రిల్ సంబంధించినటువంటి సెషన్ తర్వాత ఉండేటువంటి రిజల్ట్స్ కూడా వస్తుంటాయి. సో కౌన్సిలింగ్ జూలైలో ఉంటుంటాయి జోసా ద్వారా. ఎగ్జామ్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డ్యూరేషన్ 3 hours, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంటాయి. డిఫికల్ట్ లెవెల్ మోడరేట్ టు డిఫికల్ట్, కొంచెం అంటే 4 రేటింగ్, 5కు 4 రేటింగ్ ఇవ్వచ్చు. సీట్స్ ఐఐటీలో 17,000 అంటే దీనికి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలి. ఎన్ఐటీలు 24,000, ట్రిపుల్ ఐటీలు 9,000, జిఎఫ్టీలు 9,000, టోటల్ 60,000 పైచలకు ఇంజనీరింగ్ సీట్స్ దీని ద్వారా ఉన్నాయి. ఇవి కాక జోసా కౌన్సిలింగ్ కాకుండా కొన్ని లక్షలాది సీట్స్ జేఈ మీద ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో జేఈ అడ్వాన్స్ కంటే జేఈ మెయినే ప్రధానమైనటువంటిది. సో దీనిలో అన్ని రకాల బ్రాంచెస్ ఉంటాయని తెలిసినటువంటిది మీ అందరికీ. సో ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఎగ్జామ్. సో బైపీసీ వాళ్ళకు నీట్ లాగా ఎంపీసీ వాళ్ళకు జేఈ మెయిన్. ఇంకా రెండవ ముఖ్యమైన ఎగ్జామినేషన్ ఐఐటితో సమాన స్థాయి టాప్ ఐఐటీల సరసన ఉండగలిగినటువంటి మిడ్స్ పారింగ్ 3 ఉన్నాయి. పిలాని, గోవా, మన హైదరాబాద్లో 3 క్యాంపస్లు ఉన్నాయి. సో ఇది బిట్స్ పిలాని వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు. సో దీనిలో బీఈ, బీ ఫార్మసీ, ఎంఎస్సీ అంటే బీటెక్ ప్లస్ ఎంఎస్సీ అనే డ్యూయల్ డిగ్రీ ఉంది. 3 రకాల కోర్సెస్ ఉంటాయి. సో దీనికి కూడా ఎంపీసీ బైపీసీ ఇద్దరు రాయొచ్చు. సో వాళ్ళ సిలబస్ వేరుగా ఉంటుంది. ఇది 24 January 2027లో ఎగ్జామ్ డేట్ ఉంది. అప్లికేషన్ మీకు జనవరి ఏప్రిల్ మధ్యలో ఇస్తారు. అదేవిధంగా మే జూన్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 24 June 2027లో మీకు రిజల్ట్స్ వస్తుంటాయి. కౌన్సిలింగ్ జూన్ జూలై మధ్యలో కౌన్సిలింగ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ బేస్డ్ బయాలజీ ఉంటుంది. సో ఇంగ్లీష్, రీజనింగ్ కూడా ఉంటుంటాయి 3 hours. ఈ డిఫికల్ట్ లెవెల్ కూడా 4 out of 5 అంటే మెయిన్స్తో జేఈ మెయిన్తో సమాన స్థాయిలో డిఫికల్టీ ఉంటుంది. సో దీనిలో 3,000 సీట్స్ ఉన్నాయి. తర్వాత థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఐఎస్ఐ. ఇది చాలా మందికి తెలియదు. ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ 2027. సో ఇండియన్ స్టాటిక్ ఇన్స్టిట్యూషన్ కండక్ట్ చేసింది. కోల్కతాలో ఉంది, మరికొన్ని సిటీస్లో కూడా సెంటర్స్ ఉన్నాయి.
దీని శ్రీనివాస రామానుజం యొక్క మిత్రుడు మెహనాబిస్ స్టార్ట్ చేశాడు. ఇతను సెకండ్ 5-year ప్లాన్ యొక్క ఆర్కిటెక్ట్. ఇది వరల్డ్లోనే చాలా గొప్ప స్టాటిస్టిషియన్. దీనిలో BA స్టాట్స్, BA మ్యాథ్స్ అనే కోర్సెస్ ఉన్నాయి. ఇది కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు రాస్తారు. దీని మోస్ట్లీ మ్యాథ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 24 ఫిబ్రవరి 2027 నోటిఫికేషన్ డేట్స్. అప్లికేషన్స్ 24 ఫిబ్రవరి నుంచి మార్చ్ 2027 వరకు ఉన్నాయి. ఎగ్జామ్ 24 మే 2027, రిజల్ట్ 24 జూన్ 2027. సో కౌన్సిలింగ్ 24 జూన్ నుంచి జూలై మధ్యలో ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా దీనిలో ఉంటుంటాయి. దీనిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండదు. దీని డిఫికల్ట్ చాలా 5/5. సో సీట్స్ 100 నుంచి 150 ఉంటాయి. ఈ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు బెటర్ ఉంటుంది. ఇప్పుడు డేటా సైన్స్ సంబంధించిన కోర్సెస్ కూడా దీనిలో కోర్సు వచ్చాయి. మీరు 3 years డిగ్రీ చేయొచ్చు, 4 year డిగ్రీ చేయొచ్చు, 5 year డిగ్రీ చేయొచ్చు. రకరకాల కోర్సెస్ ఉన్నాయి దీనిలో. సో డేటా సైంటిస్టు, AI ఇంజనీర్, స్టాటిస్టిషియన్, రీసెర్చ్ సైంటిస్ట్ వీళ్ళన్నిటి గురించి సంబంధించిన కెరీర్ దీనిలో చేసుకోవచ్చు. ఇక 4th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ CUT UG 2027. ఇది ఇంటర్మీడియట్తో రాసేది. మనకు IIT, NIT ఇట్లాంటి వాటి గురించి తెలుసు, కానీ అద్భుతమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా అనేక ఉన్నాయి. ఉదాహరణ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీలో ఇండియా నుండి బెస్ట్. దీనిలో ఉన్న ప్రొఫెసర్స్కు నోబెల్ అవార్డు వచ్చే స్థాయి వాళ్ళు కూడా కెమిస్ట్రీ ప్రొఫెసర్ దీనిలో పనిచేశారు. అట్లే JNU కొన్నింటిలో టాప్, అదర్ యూనివర్సిటీస్ కూడా కొన్ని సబ్జెక్ట్స్లో టాప్ ఉంటుంది. ఉదాహరణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 30 ఏళ్ళ క్రితమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ MTech కోర్స్ ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎంత అడ్వాన్స్ ఉందో. కాబట్టి ఇది కూడా మన నెగ్లెక్ట్ చేయదు. దీనిలో BS కోర్సెస్ ఉన్నాయి, MS కోర్సెస్ ఉన్నాయి. తర్వాత కొన్ని వాటిలో 4-year కోర్సెస్, బీటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా చాలా మంచిది. ఇది MPC వాళ్ళకు, BIPC వాళ్ళకు, HEC వాళ్ళకు, CEC వాళ్ళకు, లాంగ్వేజ్ వాళ్ళకు అన్నిటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ CUT. ఇది కండక్ట్ బాడీ, ఇది కూడా NTA వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీయే. సో జనవరి, ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది. సో ఫిబ్రవరి, మార్చిలో అప్లికేషన్ తీసుకుంటారు. ఎగ్జామ్ 24 మేలో ఉంటుంది. సో రిజల్ట్ 24 జూన్ ఉంటుంది. సో 24 జూలై నుంచి ఆగస్టు మధ్య అడ్మిషన్ తీసుకుంటుంటారు. ఈ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. జనరల్ బడ్జెట్ టెస్ట్ ఉంటుంది. lakhs ఆఫ్ సీట్స్ ఉన్నాయి దీనిలో. సో ఉదాహరణకు ఢిల్లీ యూనివర్సిటీ, JNU, BHU, సో యూనివర్సిటీ హైదరాబాద్, సో ఆల్ ఇట్లాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ కాకుండా కొన్ని అదర్ సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో రీసెర్చ్ కానీ, టీచింగ్ కానీ, సో ఇట్లాంటి వాటిల్లో ఇండస్ట్రీలో కానీ చాలా రకాల జాబ్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ మణిపాల్ ఎగ్జామ్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. సో ఇది మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఉడిపి కండక్ట్ చేస్తుంది. బీటెక్ కోర్సు 24 అక్టోబర్ 2026. సో 24 అక్టోబర్ 2026 నుంచి మార్చి వరకు అప్లికేషన్స్. ఎగ్జామ్ 24 ఏప్రిల్, రిజల్ట్ 24 మే, కౌన్సిలింగ్ 24 మే టు జూన్. సో ప్యాటర్న్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ దీనిలో ఉంటుంటాయి. సో 8,000 సీట్స్ ఉన్నాయి. డిఫికల్టీ లెవెల్ 3/5. సో క్యాంపస్ మణిపాల్, బెంగళూరు, జైపూర్ ఇట్లాంటి వాటిలో క్యాంపస్ ఉన్నాయి. ఇంకా ఇతర క్యాంపసెస్ కూడా ఉన్నాయి. ఇంకా VIT చాలా తెలుగు వాళ్ళు చాలా ఉండే పాపులర్ ఎగ్జామినేషన్స్. సో ఇది కూడా VIT వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. దీనిలో బీటెక్ కోర్సెస్ ఉంటాయి. సో 24 నవంబర్ 2026 స్టార్ట్ అవుతుంది. 24 నవంబర్ 2026 టు మార్చ్ 2026 మధ్య అప్లికేషన్ ఇస్తారు. 24 ఏప్రిల్ ఎగ్జామ్, 24 మే 2027. సో ప్యాటర్న్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ వరకు. సో అప్లిక్యూడ్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో 20,000 పైన సీట్స్ ఉన్నాయి. సో డిఫికల్ట్ లెవెల్ 3/5. క్యాంపస్ వేలూరు, చెన్నై, AP, భోపాల్, ఇంకా కొన్ని క్యాంపసెస్ కూడా ఉన్నాయి. సో 7th అమృత, ఇది అమృత విశ్వవిద్యాపీఠం యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో బీటెక్. సో నోటిఫికేషన్ 24 నవంబర్. సో ఇవన్నీ డేట్స్ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. సో ఈ అమృత కూడా చాలా మంచి యూనివర్సిటీ, ట్రెడిషనల్గా ఉంటుంది. మీకు మాత అమృతానందమయి ఈ యొక్క ఇన్స్పిరేషన్తో నడుస్తుంది. సో చాలా కొంచెం హిందూ కల్చర్ ఫాలో అయ్యే వాళ్ళు, కొంచెం డిసిప్లిన్ లైఫ్ నడిపేటువంటి వాళ్ళకు చాలా చాలా అనుకూలం. ఈ ఎగ్జామ్ డిఫికల్టీ కూడా 4/5. సో VIT మణిపాల్ కూడా అమృత అనేది డిఫికల్ట్ లాగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కామెడీకే చాలామంది మనం పట్టించుకోము. కర్ణాటకలో ఉండేటువంటి యూనివర్సిటీస్ అందరూ మేనేజ్మెంట్ సీట్లన్నింటి కూడా కామెడీకే అని చెప్పి ఒక కంబైన్ ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది. మనలాగా మేనేజ్మెంట్ సీట్లని ఇట్లా ఇల్లీగల్ అమ్ముకోవడం ముందు తెలంగాణ, AP లాగా. సో మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు RV లాంటి కాలేజెస్, మీకు NIT స్థాయిలో ఉంటాయి. BMS, రామయ్య ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇది కాస్త ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చూడొచ్చు మీరు. 24 ఫిబ్రవరిలో ఎగ్జామ్. సో 24 ఫిబ్రవరి మార్చ్ అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. సో
సో దీనిలో కూడా సిలబస్ ఇవ్వాలంటే 20,000 సీట్స్ ఉన్నాయి సుమారుగా. సో దాదాపు 150 ప్రైవేట్ ఇంజనీరింగ్, దీనిలో ఒక మొదటి 10-15 వరకు మీకు మంచి కాలేజీల సీట్స్ మనం చేరొచ్చు. ఇంకా ఎంసెట్, టీఎస్ఏపీ, వెబ్సైట్స్ ఇవి దురదృష్టవశాత్తు ఇవి డిక్లేర్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫీ రియంబర్స్ టైంకి ఇవ్వక, ఫీ పెంచుకునే అవకాశం ఇవ్వకుండా, ఇక R&D లేదు. దురదృష్టవశాత్తు టీఎస్ఏపీ వాళ్ళు మీకు రియంబర్స్మెంట్ వచ్చి స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి తప్ప ఫీ కట్టి ఇచ్చేర దగ్గర కాలేజీలు లేవన్న అభిప్రాయం. మనకు ఉండే టాప్ కాలేజెస్ కూడా డిగ్రేడ్ అవుతున్నాయి. అనేక ప్రైవేట్ యూనివర్సిటీలో రీప్లేస్మెంట్స్ వచ్చినాయి. సో మంచి మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ NIT స్థాయి ఉండేవి కూడా వస్తున్నాయి. వాటిలో గైడెన్స్, అడ్మిషన్ సపోర్ట్ కోసం సుధా మెడికేషన్ చేస్తుంది. 92561992 నెంబర్కి ఫోన్ చేయండి. వాట్సాప్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ రండి. సో కాబట్టి టీఎస్ఏపీ మీద మీకు మిగతా ఏవి కాకుండా మీకు ఆర్థికంగా మీకు తక్కువ ఫీజు చదువుకోవాలి అనుకుంటే మాత్రం టీఎస్ఏపీ ఎంసెట్ పనిచేస్తుంటాయి. సో ఈ నోటిఫికేషన్ కూడా 24 ఫిబ్రవరి, అప్లికేషన్స్ సేమ్ 24 ఫిబ్రవరి నుంచి డేట్స్ అనే స్క్రీన్ మీద. సో మీ అందరికి తెలిసిన ప్యాటర్నే 160 క్వశ్చన్స్ ఉంటుంది. దీనిలో మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ఉంటాయి. సుమారు 1.5 lakhs ఉన్నాయి. దానిలో 10-15 వేల కంటే మంచి చెప్పుకోదగ్గ సీట్స్ లేవు. డిఫికల్టీ లెవెల్ ఇది 3 to 5 అంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది మీకు అంటే టైం అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే ఇది 5 out of 5 వేయచ్చు. క్వశ్చన్స్ డిఫికల్ట్ లేకపోవచ్చు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెబ్సైట్ అనేది JEE మెయిన్కి అయితే కూడా డిఫికల్ట్ క్వశ్చన్స్ ప్రకారం ఉండొచ్చు అట్లా. సో ఐసర్ ఇది ఐసర్ అనేటువంటి ఎగ్జామినేషన్, ఇది కూడా రీసెర్చ్ వాళ్ళకి పనిచేస్తుంది. BS and BSMS డ్యూయల్ డిగ్రీ ఉంది. సో ఇది కూడా MPC BIPC వాళ్ళకు ఉంది. సో ఈ నోటిఫికేషన్ డేట్స్ కూడా ఉన్నాయి. 24 మార్చి అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో ఇది కూడా 3 hours టెస్ట్. సో దీనిలో సైన్సెస్, ఆర్ట్స్, సైన్సెస్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రీసెర్చ్ కానీ టీచింగ్ కానీ ఇట్లా వెళ్ళే వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్. ఇవి కూడా ప్యూర్ సైన్సెస్ వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్. సో మన ఇండియన్ సైన్స్ ఎట్లనో ఇట్లాంటి ఐసర్ నైసర్లు కూడా ఉన్నాయి. సో మనకు ఏపీలో కూడా ఐసర్ సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి. సో ఇది నైసర్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇది భువనేశ్వర్, ముంబై 2 ఉన్నాయి నైసర్లు. ఐసర్ ఎట్లనో నైసర్ అట్లాంటి సిమిలర్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్. సో అవి కూడా ఇండియన్ అంటుంటారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి కూడా. సో ఐసర్ అనేది తిరుపతిలో ఉంటుంది మన దగ్గర. సో ఇది ఇంటిగ్రేటెడ్ MS 5 years కోర్సు. ఇది కూడా MPC BIPC వాళ్ళకు ఉంది. దీని నోటిఫికేషన్ డేట్స్ కూడా మీకు స్క్రీన్ మీద. డిఫికల్ట్ లెవెల్ 4 out of 5. సో అరౌండ్ 250 సీట్స్ మాత్రం, ఎందుకంటే 2 కాలేజీలు కాబట్టి. సో ఇక్కడ ఉండేటువంటి ఏ కోర్సెస్లో ఉన్నాయనేది దీనిలో ఉంది. ఇప్పుడు అన్నిటికన్నా ఒక ముఖ్యమైన ఎగ్జామ్ తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇది చాలా చాలా ముఖ్యమైన ఒకటి, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ NCET. ఇది ఇంటిగ్రేటెడ్ B.Ed. మనం B.Ed అంటే ఏవో కాలేజీలు, చిన్న చిన్న కాలేజీలు అనేటువంటి ఊహ మనకు ఉంది. కానీ IIT ఖరగ్పూర్, IIT జోధ్పూర్, NIT వరంగల్ ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అన్ని కాలేజీల్లో IITలో B.Ed వచ్చేసింది 4 year డిగ్రీ. ఇంకా రానున్న 1-2 yearsలో అన్ని IIT అన్ని NITలో కూడా కోర్సు రాబోతుంది. ఇది దేశం ప్రతిష్టాత్మకంగా పెట్టింది. ఇప్పుడు టీచర్ల కొరత ఉంది, చాలా స్కూల్లో మంచి టీచర్స్ లేరు. కాబట్టి ఇది MPC వాళ్ళకు, BIPC వాళ్ళకు, HEC CES వాళ్ళకు కూడా చాలా చాలా యూస్ఫుల్. ఇది చాలా తక్కువ ఫీ ఉంటుంది. సో ఇది మీకు మంచి 4 years కంప్లీట్ చేసిన వాళ్ళకు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకు 1,00,000 నుంచి 2,00,000 క్యాంపస్ ప్లేస్మెంట్ పర్ మంత్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా బ్యాచ్ బయటికి రాలేదు. ఇది చాలా చాలా మందికి యూస్ఫుల్. టీచింగ్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ NCET అనేది ఒక స్వర్గధామం లాంటిది. తప్పనిసరిగా కూడా అందరూ రాయండి. BA B.Ed, BSc B.Ed, BCom B.Ed ఉన్నాయి. 4 year కోర్సెస్ ఎలిజిబిలిటీ. ఇది కూడా ఇంటర్మీడియట్ పార్ట్స్. దీని డేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది స్కూల్ అయితే చాలా పెద్ద. అది అయిపోయినాక కూడా మీకు కావాలంటే 4 years కోర్స్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ MSc చేయొచ్చు, PhD చేయొచ్చు, మీకు IITలో MSc చేయొచ్చు. ఇవన్నీ కూడా అవకాశం. ఇంతకుముందు RIE మైసూరు, RIE భువనేశ్వర్కి ఎట్లా 4 years ఉందో అట్లా IIT NITలో పెట్టారు. మీకు IIT కల్చర్ అవన్నీ కూడా వస్తుంది. మీకు IIT ట్యాగ్ లైన్ వస్తుంది, కాబట్టి ఉపయోగించుకోండి. సో BIPC వాళ్ళకు నీట్ అనేది తెలిసినటువంటి MBBS, BDS, ఆయుష్, వెటర్నరీ కోసం వస్తున్నాయి. ఐసర్ IITకి BSMS ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ MS ఉంది. CIUT సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది. ఎంసెట్లో అగ్రికల్చర్ ఫార్మసీ కోసం ఉన్నాయి. NCET కూడా వీళ్ళకు ఉంది. ఇవన్నీ కూడా. సో మంత్ వైజ్ ప్రిపరేషన్ అంటే నవంబర్ టు జనవరిలో JEE మెయిన్, బిట్సాట్, VIT, MET, ATBU దృష్టి పెట్టండి. ఫిబ్రవరి మార్చిలో CEUT, కాంపిటేటివ్ TS, AP వెబ్సైట్, అదేవిధంగా ఐసర్, నెక్స్ట్ NCET మీద దృష్టి పెట్టండి. ఏప్రిల్ జూన్ మధ్యలో అదర్ మేజర్ ఇంట్రెస్ట్ మీద దృష్టి పెట్టండి. సో జూన్ టు ఆగస్ట్ మధ్య మీకు అడ్మిషన్స్ అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను మిత్రులారా, మీరు ఎంత తెలివైన వాళ్ళైనప్పుడు కూడా ఒక్క ఎగ్జామ్ మీద ఆధారపడకండి. కనీసం 4 నుంచి 7 ఎగ్జామ్స్ మీ అవసరాన్ని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి
రాయండి. టాపర్స్ అయితే జేఈ, బిట్సాట్ లాంటివి రాసి ఇంకొకటి అడిషనల్గా మణిపాల్ లాంటిది రాయండి. లేకుంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఐఎస్ఎల్ లాంటివి రాయండి. కొంచెం మరీ మాకు అంత ఐఐటీ గ్యారెంటీ అయితే మీఐటీ, మణిపాల్, అమృత, కాంపిటేటివ్ కూడా తప్పనిసరిగా రాయండి. కేవలం జేఈ రాకుండా ఎప్సెట్ అనేటువంటి పాతకాలపు పద్ధతుల వల్ల మీ పిల్లలు నష్టపోయే అవకాశం ఉంటుంది. మీకు మళ్ళీ ఒకసారి 92561992 నెంబర్ కాల్ చేయండి. మీ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దానిలో రిజిస్టర్ చేసుకోండి. సో రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. మీకు మంచి కాలేజీలో సీట్లు వస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్, రానట్టయితే మీకు ఆల్టర్నేటివ్ వాటిలో ఉండేటువంటి కౌన్సిలింగ్, అడ్మిషన్ సపోర్ట్ ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.